అలా దాదాపుగా అరగంట తర్వాత 7:45కు తాను గిరి ఫోన్ చేసినాడు మొదటిసారి ఎమ్మెల్యేకి. మళ్ళీ 8:08కి మళ్ళీ గిరి ఎమ్మెల్యేకి ఫోన్ చేశాడు. అన్నా నా పరిస్థితి చాలా అన్యాయంగా ఉంది, నువ్వు రాకపోతే నేను ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నాను, పోలీసులు ఎవరు నా ఇంటికాడికి వచ్చి నన్ను కాపాడే కార్యక్రమం జరగలేదు అని మళ్ళీ 8:08కి ఒక కార్యకర్త ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే, ఇంతకు ముందు పోలీసులు ఎవరు పోని పరిస్థితి కనపడితే నేను అడుగుతా ఉన్నా ఎమ్మెల్యే అనేవాడు ఏం చేయాలా అని. ఎమ్మెల్యే అనేవాడు పోవాల్సిన ధర్మం కనీసం ఎమ్మెల్యే మీదకి లేదా అని అడుగుతా ఉన్నా. ఎమ్మెల్యే అనే మనిషికి మనసు మానవత్వం ఉంటుందా లేదా అని అడుగుతా ఉన్నా. మనసు మానవత్వం ఉంది కాబట్టి పోలీసులకు చెప్పినా పోలీసులు స్పందించకపోతే ఎమ్మెల్యే మానవత్వం చూపించాడు, ఒక మనిషిగా తను రియాక్ట్ అయ్యాడు. వెంటనే ఎమ్మెల్యే ఆ గ్రామానికి పోయాడు, ఆ సంఘాలనే గ్రామానికి ఎమ్మెల్యే పోయాడు కార్యకర్తను కాపాడుకునే దానికోసం. వెళ్ళి ఆ ఎమ్మెల్యే కార్యకర్తను కాపాడుకునే దానికోసం ఆ సంఘాల గ్రామానికి వెళ్ళడం అన్నది ఒక నేరమంట. అది మొదటి కేసు, ఎమ్మెల్యే మీద పెట్టిన కేసు. చూడండి ఒకసారి, ప్రజాస్వామ్యంలో అక్రమ కేసులు ఏ మాదిరిగా పెడతా ఉన్నారు అనంటే, ఈ చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటు పాలనలో, కుట్రల పాలనలో ఏ రకంగా ప్రజలు హింసించబడతా ఉన్నారు అనంటే అక్రమ కేసుకు నిదర్శనం ఇది. ఎమ్మెల్యే మీద పెట్టిన మొదటి కేసు ఇది. ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఎమ్మెల్యే ఆ సంఘాల గ్రామంలో సద్దుపరిచి గిరి అనే ఆ పిల్లోడిని తన కారులో ఎక్కించుకొని, ఈ గ్రామంలో ఇప్పుడు వద్దు నువ్వు ఉండడము, మళ్ళా ఏం చేస్తారో ఏమో, నాతో పాటు వచ్చేసేయని చెప్పి ఎమ్మెల్యే ఆ గిరిని ఎక్కించుకొని తన కారులో తాను నివాసం ఉంటా ఉన్న తన ఇంటికి తీసుకొని పోయే కార్యక్రమం చేశాడు చిప్పగిరిలో. ఆ గిరిని ఎక్కించుకొని ఎమ్మెల్యే మళ్ళీ తిరిగి ప్రయాణం అవుతా ఉండగా దారిలో నేమకల్లు అనే గ్రామం, దారిలో మరో గ్రామం నేమకల్లు అనే గ్రామం. ఈ గ్రామంలో దారి కాచి ఎమ్మెల్యే మీద మళ్ళీ దాడి చేశారు. ఎమ్మెల్యే మీదనే ఏకంగా దాడి చేశారు. ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాములు చెయ్యిన కొట్టారు. ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాములు చెయ్యి విరిగిపోయింది. విరిగిపోవడమే కాకుండా ఇంకా అన్యాయమైన పని ఏం చేశారో తెలుసా? ఇంకా అన్యాయమైన పని ఏమిటంటే, ఈ నేరాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం శ్రీరాములు ఎక్స్రే రిపోర్ట్, ఎమ్మెల్యే తమ్ముడు చెయ్యి విరిగిన ఎక్స్రే రిపోర్టు, ఎమ్మెల్యే మీద దాడి చేసి నేమకల్లు గ్రామంలో తిరిగి వస్తా ఉండగా దారిలో ఉన్న నేమకల్లు అనే గ్రామంలో ఎమ్మెల్యే మీద దాడి చేసి ఎమ్మెల్యే తమ్ముడిని చెయ్యరగొట్టిన రిపోర్ట్ ఇది. దీన్ని కప్పిపుచ్చుకునే దానికోసం అని చెప్పి ఏకంగా ఓ టీడీపీ కార్యకర్త, ఇది ఇంకా అన్యాయం, ఇది వినండి ఒకసారి, ఏకంగా దీన్ని కప్పిపుచ్చుకునే దానికోసం అని చెప్పి ఏకంగా ఓ టీడీపీ కార్యకర్త నేమకల్లులో ఉన్న టీడీపీ కార్యకర్త తన భార్య దుస్తులను తానే చింపేసి, తన భార్య బట్టలను తానే చింపేసి, భర్తగా ఉండి తానే తన భార్య బట్టలను చింపేసి ఎమ్మెల్యే అతని మనుషులు చింపారంటూ ఎమ్మెల్యే మీద ఎస్సీ ఎస్టీ కేసు, మరో కేసు, రెండో కేసు, ఎమ్మెల్యే మీద ఎస్సీ ఎస్టీ కేసు రెండో కేసు పెట్టారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు గారు, మా వాళ్ళ మీద నువ్వు తప్పుడు కేసులు పెట్టడానికి మీ కార్యకర్తల బట్టలను సైతం
వాళ్ళ భర్తలతో చింపించే స్థాయికి నీ పార్టీ దిగజారిపోయింది అని అంటే నువ్వు తలకాయ ఉంచుకోవాలి చంద్రబాబు అని చెప్తా ఉన్నా. నీ కుట్రలు చేయడం కోసం ఏ స్థాయికి దిగజారిపోతా ఉన్నావు చంద్రబాబు, నువ్వు ఆలోచన చేసుకొని అడుగుతా ఉన్నా. కట్టుకున్న భార్య బట్టలను 10 మంది ముందు 10 మంది చూస్తూ ఉండగా కుట్రలు చేయడం కోసం భార్య బట్టలను భర్త చింపుతా ఉంటే నిజంగా రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో గమనించమని కోరుతా ఉన్నా. బయటకు వచ్చిన మళ్ళీ ఆ ఆడబిడ్డను కూడా వాడుకొని తప్పుడు మాటలు కూడా చెప్పిస్తారు ఆ భార్యతో. ఆ ఆడబిడ్డను కూడా వాడుకొని తప్పుడు మాటలు కూడా చెప్పిస్తారు ఆ భార్యతో. నేను అడుగుతా ఉన్నా, బయటకు వచ్చిన ఆ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో భర్త భార్య బట్టలను చింపుతా ఉన్నాడు అందరి ముందు. ఆ వీడియో బయటకు వచ్చింది, వైరల్ అయింది, సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిజంగా రాష్ట్రం మొత్తం నిమరిపోయింది అది చూసి. చంద్రబాబు నాయుడు గారి కుట్రల రాజకీయాలను చూసి, ఈ వెన్నుపోటు పాలనను చూసి రాష్ట్రం మొత్తం షాకు గురైంది. మీరు కూడా ఒకసారి చూడండి ఆ వీడియోను. మళ్ళా ప్లే చేయి. మళ్ళా చూస్తారా? మళ్ళా పెడదాం. మళ్ళా పెట్టు. ఈ పక్క చూపి. నిజంగా ఏ స్థాయిలోకి చంద్రబాబు నాయుడు దిగజారిపోయినాడు అని చెప్పడానికి వెన్నుపోటు పార్టీ నాయకుడు కుట్రలు చేసి వెన్నుపోటు పార్టీ పాలనలో ఏ రకంగా వ్యవస్థలు ఉన్నాయని చెప్పడానికి నిదర్శనం. ఇది చేసి ఎమ్మెల్యే మీద ఎస్సీ ఎస్టీ కేసు, ఇది 2వ కేసు. ఎమ్మెల్యే మీద పెట్టిన ఇది 2వ కేసు, 2వ అక్రమ కేసు. నేమకల్లో ఇంకా నేమకల్లో అదే గ్రామంలో